ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరికి భారీగా వరద ఉధృతి పెరిగింది. భద్రాచలం దగ్గర నీటి మట్టం 52 అడుగులకు చేరువగా ఉంది. 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా 13,18,860 క్యూసెక్ల వరద నీరు దిగువకు వెళ్తోంది. అటు పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరికి వరద పెరిగింది. స్పిల్వే దగ్గర 33 మీటర్లకు నీటి మట్టం చేరింది. ఇక 11,19,463 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలంలో వరద పెరుగుతుండటంతో సాయంత్రానికి ధవళేశ్వరం దగ్గర కూడా వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం దగ్గర నీటి మట్టం 13.60 అడుగులుగా ఉంది. 175 గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో అవుట్ఫ్లో 12.49 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద నేపథ్యంలో స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి విపత్తుల సంస్థ నిరంతర పర్యవేక్షణ చేస్తోంది. అత్యవసర సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేసింది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రైటిక గోదావరి మహోగ్ర రూపం దాల్చిన పరిస్థితి కనిపిస్తోంది. ధవళేశ్వరం దగ్గర ప్రమాద హెచ్చరికలు దాటి కొనసాగే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజాబాబు లైవ్ లో అందిస్తారు. రాజాబాబు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ కూడా అంటే ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహిస్తున్నట్టుగానైతే తెలుస్తా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజల పరిస్థితి ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ ప్రస్తుతం గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. గత 2 రోజులుగా తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుతం మళ్ళీ గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. భద్రాచలం వద్ద నిన్నటి నుంచి కూడా గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 51.60 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతుంది. 53 అడుగులకు చేరితే కనుక భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం రాజమండ్రి దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడ రాజమండ్రిలో కూడా గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహించడం వల్ల ఇక్కడ ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద 13.60 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 12,39,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. 3వ ప్రమాద హెచ్చరిక స్థాయికి సమీపంలో భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి పెరుగుతుంది. 53 అడుగులు దాటితే కనుక భద్రాచలం దగ్గర 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రానికి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద కూడా వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. 2వ ప్రమాద హెచ్చరికను ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద జారీ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ కూడా గత 3 రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. గోదావరిలో వరద ఉధృతి పెరుగుతుంది. ఇప్పటికే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. విలీన మండలాలకు సంబంధించి 100కు పైగా గ్రామాలు జల దిగ్బంధంలో ఉన్నాయి. రాకపోకలు స్తంభించాయి. నాటు పడవలపైనే ప్రయాణం సాగిస్తున్నారు. కొండలపై తలదాచుకుంటున్నారు. పునరావాస కేంద్రాలకు వెళ్ళి తలదాచుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా 75 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాజమండ్రిలో కూడా పునరావాస కేంద్రాల్లోనే వరద బాధితులు కొనసాగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదావరిలో వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి వద్ద గోదావరమ్మ పరవళ్లు తొక్కుతూ పొంగి ప్రవహిస్తుంది. ఈ రోజు సాయంత్రానికి భద్రాచలం దగ్గర కూడా గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం బ్యారేజ్ ఇక్కడ భద్రాచలం వద్ద గోదావరమ్మ క్రమంగా కూడా పెరుగుతుంది. ప్రస్తుతం 51.60 అడుగుల వద్ద భద్రాచలం నీటి మట్టం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో ఇప్పటికే సీతానగరం మండలానికి సంబంధించి బొబ్బిల్లంక మొలకల్లంక ఏదైతే నదీపైపై ఏటుగొట్టు ఉందో అక్కడ ఏటుగొట్టు కూడా బలహీనపడింది. అక్కడ కూడా అధికారులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా చూస్తే కనుక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. వరి నాడుమల్లు నీట మునిగాయి. ఉద్యాన పంటలతో పాటు కాయగూరల పంటలు కూడా నీట మునిగాయి. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రానికి 2వ ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంటుంది. పవన్, థ్యాంక్ యూ రాజబాబు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక గోదావరి ఉగ్ర రూపం దాల్చిందే. ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరికి భారీగా వరద ఉధృతి పెరిగింది. భద్రాచలం దగ్గర నీటి మట్టం 52 అడుగులకు చేరువగా ఉంది. 53 అడుగులు దాటితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి ఏ విధంగా ఉంది? నీలిమ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదలతో భద్రాచలం వద్ద గోదావరి మహాపురంగా ప్రవేశించింది. ప్రస్తుతం 52 అడుగుల సమీపంలో గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. 13,37,000 క్యూసెక్ల వరద ప్రవాహం టువార్డ్స్ పోలవరం వైపు డిశ్చార్జ్ అవుతున్న పరిస్థితి ఉంది. 53 అడుగులు దాటితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి ఉండడంతో 53 అడుగులు దాటే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ భద్రాచలం నుంచి టువార్డ్స్ ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ రహదారిపై పలు చోట్ల వాటర్ లాగింగ్స్ వల్ల రాకపోకలను నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా భద్రాచలం నుంచి టువార్డ్స్ దుమ్మగూడెం, చర్ల, వాజేడు వెళ్లే స్టేట్ హైవేపై కూడా పలు చోట్ల వాటర్ లాగింగ్స్ వల్ల రాకపోకలను నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ వానాకాలం సీజన్ లో గత వారం రోజులుగా చూస్తే 53 అడుగులు దాటినంత వరకు గోదావరి ప్రవాహం నమోదు కాలేదు. ఈ రోజు 53 అడుగులు దాటే అవకాశం స్పష్టంగా ఉండడంతో జిల్లా కలెక్టర్ యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు వాగులు, వంకలు దాటే వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా డిప్లాయ్ చేయాలని కూడా కలెక్టర్ స్పష్టంగా ఆదేశాలు చేశారు. గోదావరి వరదలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం లేకుండా చూడాలని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే జిల్లా అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మొత్తం చూస్తే ఆదివారం నుంచి కూడా గోదావరి ప్రవాహం మొదటి ప్రమాద హెచ్చరిక దాటి, 2వ ప్రమాద హెచ్చరిక దాటి, 3వ ప్రమాద హెచ్చరిక ఇంతవరకు టచ్ చేయలేదు. ఈ రోజు మరికొద్ది సేపట్లో 3వ ప్రమాద హెచ్చరిక దాటే అవకాశం ఉంది. దాంతో జిల్లా యంత్రాంగం అంతా సన్నద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది.